Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 19వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధి గచ్చతి. నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఈ శ్లోకమునకు భావము: ఎప్పుడు వివేకవంతుడు సత్వాది గుణముల కంటే ఇతరమును కర్తగా నెంచడో మరియు తన్ను గుణముల కంటే వేరొగు వానినిగా తెలుసుకొనుచున్నాడో అప్పుడతడు నా స్వరూపమును అనగా మోక్షమును పొందుచున్నాడు. ఈ శ్లోకము రాబో శ్లోకము చాలా ముఖ్యములైనవి. విచారణాపరులకు సాధకులు ఈ భావములను మరలా జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. ఎలా అనినా సంసారబంధ విముక్తికి, పరమాత్మ స్వరూప ప్రాప్తికి, మోక్షమునకు రాజబాట ఇక్కడ తెలుపబడినది. జీవుడి చేయు సమస్త కర్మలకు త్రిగుణములే కర్త, అనగా త్రిగుణాత్మకమగు మనస్సే కర్త. ఆ త్రిగుణములే, ఆ మనస్సే దేహేంద్రియాదులచే కర్మలను చేయించుచున్నది. బంధమునొందునది ఆ మనస్సే, మోక్షమునొందునదియు అదియే. కర్త భోక్త దానికంటే వేరుగా ఎవడునూ లేడు. ఆత్మ మాత్రము సాక్షిగా వర్తించుచున్నది. కావున వివేకముచే జీవుడు తాను వాస్తవముగా గుణముల కంటే వేరుగా ఉన్నాడనియు, గుణములకు దేహేంద్రియాదులకు సాక్షియగు ఆత్మయే తాననియు, కావున ఆయా కర్మలకు తాను కర్త కాదనియు ఎప్పుడు తెలుసుకొనునో అప్పుడే అతడు ద్రష్టగా దృగ్రూపుడుగా శేషించి పరమాత్మ రూపమునే పొందుచున్నాడని ఇక్కడ చెప్పబడినది. కనుకనే ముందు ద్రష్ట కావాలనని ఉద్బోధించుటకు కారణము: ఓ జీవుడా, నీవు దృశ్య రూపములకు త్రిగుణములతో, మనస్సుతో, దేహేంద్రియములతో ఐక్యము కాకుము, వానికి సాక్షియగు ద్రష్టవు కమ్ము అని భగవానుడు కరుణతో చెప్పుచున్నాడు. ఈ జగన్నాటకమందు మనస్సే త్రిగుణములే కర్త. తాను నాటకమందు దీపము వలె వాని అన్ని క్రియలకు సాక్షి అయి వర్తించుచున్నాడు. తాను గుణములకు పరుడై వెలయుచున్నాడు. సినిమాయందు అధిష్టానమగు తెరగుడ్డవలే అన్నింటికి ఆధారభూతుడై సుఖదుఖములకు పరుడై నిర్లేపముగా వెలసిల్లుచున్నాడు. ఇది ఏ పరమ సత్యము. ప్రపంచములోని సమస్త దుఃఖములకు కారణము ఈ గుణతాదాత్మ్యమే, అనగా జీవుడు ఈ గుణములతో, మనస్సుతో, దేహముతో ఐక్యమై నేను చేయుచున్నాను, నేను పుట్టుచున్నాను, నేను చచ్చుచున్నాను ఇత్యాది రూపమున కర్తృత్వము కలిగి ఉంటున్నాడు. బంధమునకు కారణము ఈ కర్తృత్వమే అయి ఉన్నది. దానిని వదలగొట్టిన మరుక్షణమే జీవుడు భగవత్ స్వరూపాన్ని పొందుచున్నాడని శ్రీకృష్ణ పరమాత్మ సోధిగచ్చతి అని చెప్పినందువలన ఏ జీవుడు క్రియలన్నింటికి గుణములే కర్తయనియు, తాను వాస్తవముగా ఆ గుణముల కంటే వేరుగా ఉన్నాననియు తెలుసుకొనును అతడు ఎవడైనను, ఏ జాతికి చెందినప్పటికీ, స్త్రీ అయినను పురుషుడైనను ఆ క్షణముననే భగవానుని స్వరూపమును తప్పక పొందగలడని స్పష్టమవుతున్నది. కావున జీవుడు శివుడవుటకు, నరుడు నారాయణ స్థితిని చెందుటకు, జనుడు జనార్దనుడగుటకు ఇది చక్కటి ఉపాయము.
మోక్షమునకు ఇదియే చక్కని బాట. ఇంక జీవుడు తాను అల్పుడని దుర్బలుడనని తలంపక తాను వాస్తవముగా నిరంజనుడని మనస్సాక్షి అని గుణాతీతుడని సాక్షాత్ భగవత్ స్వరూపుడే అని నిశ్చయించి ధైర్యోపేతుడై అట్టి వివేకమును పడయుటకు ప్రయత్నము గావించవలెను. అధిగచ్చతి అను పదముచే బ్రహ్మైక్యమును అట్టివాడు తప్పక పొందగలడని భగవానుడు నొక్కి చెప్పినట్లయినది. కావున ముముక్షువులు భగవద్వాక్యమునందు విశ్వాసము కలిగి పిరిగితనమును పారద్రోలి త్రిగుణములను తెగద్రుంచి గుణాతీత పరమాత్మ స్వరూపులై వెలయవలెను. పశ్యతి అని చెప్పక అనుపశ్యతి అని చెప్పుట వలన తాను కర్త కాదను ఈ భావమును మరలా చింతన చేసి దృఢపరుచుకొనవలెనని భావము. అయితే భగవానుడు తెలిపిన ఈ సత్యమును బహు జాగ్రత్తగా అర్థము చేసుకొనవలసి ఉండును. ఎలా అనిన కొందరు అవివేకులు ఇంద్రియములు ఏమి చేసినను ఏమి అనుభవించినను నాకేమీయూ సంబంధము లేదు అను ఈ వాక్యమును విపరీతముగా అర్థము చేసుకుని ఇంద్రియములచే నిషిద్ధ కార్యములకు గడంగి దుఃఖరూప సంసార అగాధములో పడిపోతున్నారు. అట్టి శుష్క వేదాంతుల వచనములు ఎవరునూ విశ్వసించరాదు. తమోగుణ రజోగుణములను దాటినవాడు లేక తనను వానికంటే వేరుగా తలచువాడు మరలా తద్గుణ సంబంధములైన నీచ కార్యములన్నటికి ప్రవృత్తుడు కాడని ముమ్మాటికిని తెలుసుకొనవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.